Brought to you by V-Guard. వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. జగన్ బస్సు యాత్రకు 20 రోజులు పూర్తి. యాత్ర మొదలైన రోజుకు ఇవాల్టికి ఏదైనా తేడా గమనించారా? జనంలో వస్తున్న అపూర్వ స్పందన సరే అంతకు మించి పొలిటికల్ పిక్చర్లో వచ్చిన స్పష్టమైన డిఫరెన్సెస్ ఏంటి? దాని ఫలితంగా కూటమి పార్టీలో మొదలైన ఆ కలవరం ఏంటి? చూద్దాం డీటెయిల్ ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. మొదటి బంతికే బాదుడు మొదలైతే తరువాత బంతికి సిక్సర్లు కొడితే ఆఖరి ఓవర్లో అంతకు మించి అదరగొడితే చివరి బాల్ వేసే టైంలో గ్యాలరీల్లో జనానికి నరాలు తెగిపోతుంటే బౌలింగ్ బ్యాచ్ కి పట్టపగలే చుక్కలు కనిపిస్తే ఆ కిక్కే వేరు కదా. హాట్ సమ్మర్లో కూల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తోంది ఐపీఎల్ సీజన్. అట్ ది సేమ్ టైం ఏపీలో జగన్ చేస్తోన్న బస్సు యాత్ర T20 మ్యాచ్ కి ఏ మాత్రం తగ్గనంటోంది. జగన్ విసిరే బౌన్సర్లతో ఎగస్ పార్టీలో పొలిటికల్ థర్మామీటర్లు బద్దలైపోతున్నాయి. బస్సు యాత్ర షురూ అయిన తొలి రోజు నుండి 20వ రోజు దాకా లెక్కలేనన్ని వేరియేషన్లు. ఏంటా వేరియేషన్లు? జనంతో పాటు అవతలి పక్షాన్ని కూడా ఎందుకంత కదిలిస్తున్నాయి? టోటల్ గా 2020 మ్యాచ్ ని మరిపిస్తోంది ఏపీలో వైసీపీ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర. ఎండైనా వానైనా, వెదర్ రిపోర్ట్ ఏదైనా, పిచ్ సహకరించినా సహకరించకపోయినా, టెంపరేచర్లు 45 డిగ్రీలు దాటి ఠారెత్తిస్తోన్న బాదుడు మాత్రం ఆగేదేలే అంటూ ముందుకెళ్తోంది జగన్ బస్సు. స్వపక్షంలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతూ కూటమి పార్టీల్ని కలవరబెడుతూ దూసుకెళ్తోన్న వైసీపీ బస్సు యాత్ర దిగ్విజయంగా 20 రోజుల మైల్ స్టోన్ ని క్రాస్ చేసింది. అలుపు లేదు, సొలుపు లేదు, ప్రతి మలుపులోనూ గెలుపే ధ్యేయం. 1965 కిలోమీటర్లు, 20 జిల్లాలు, 62 నియోజకవర్గాలు. సీమలో మొదలైంది, కోస్తాంధ్రలో కొనసాగింది, గోదావరి గట్టు దాటింది, ఇప్పుడు ఉత్తరాంధ్రను ఊపేస్తోంది. ఎన్నికలకు క్యాడర్ ను సమాయత్తపరచడమే లక్ష్యంగా ప్రారంభమైన జగన్ బస్సు యాత్ర రోజు రోజుకు జనాదరణ పెరగడంతో క్రమక్రమంగా చైత్రయాత్రలా మారింది. మార్చి 27న ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించి సీమలో సునామీలా మొదలైంది బస్సు యాత్ర. వేంపల్లి, వీరపరాయనిపల్లి, ఎర్రగుంట్ల మీదుగా ప్రొద్దుటూరు చేరుకుంది. మేమంతా సిద్ధమంటూ వైరుపక్షం గుండెల్లో నిద్రపోవడం అక్కడే మొదలుపెట్టారు జగన్. వివేకం చిన్నారను ఎవరు చంపారో, ఎవరు చంపించారో ఆయనకు, ఆ దేవుడికి, ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ బురద జల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో, వారు వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తానే ఉంది. నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్ని దాటుకుని 9వ రోజు దక్షిణ కోస్తాను టచ్ చేసి సింహపురిలో ఎంట్రీ ఇచ్చింది వైసీపీ బస్సు యాత్ర. 10వ రోజున ప్రకాశం, 11, 12 రోజుల్లో పల్నాడు, 13వ రోజున రాష్ట్రం నడిబొట్టు గుంటూరు జిల్లాకు చేరుకుంది. జాబు రావాలి అంటే ఫ్యాన్ రావాలా, లేక తుప్పు పట్టిన సైకిల్ రావాలా అని అడుగుతా ఉన్నాను. 14వ రోజు ఎన్టీఆర్ జిల్లా, 15వ రోజున కృష్ణా జిల్లాను దాటుకుని 16వ రోజు గోదావరి బెల్ట్ ని టచ్ చేసింది జగన్ సునామీ. ఉమ్మడి వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి జిల్లాల్లో 3 రోజులు పర్యటించి 19వ రోజున అనకాపల్లి చేరుకున్నారు జగన్. రాజకీయ చైతన్యం ఎక్కువగా కనిపించే గోదావరి, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు రాగానే జగన్ అటాకింగ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. ప్రతిపక్షాలకు చెమట్లు పట్టించేలా పవర్ఫుల్ డైలాగులతో విరుచుకుపడ్డారు. ఉత్తరాంధ్రలో ఈ రోజు నా కళ్ళ ఎదుట 2 సముద్రాలు కనిపిస్తా ఉన్నాయి. ఒకటి బంగాళాఖాతం అయితే మరొకటి ఇక్కడ కనిపిస్తా ఉన్న జన సముద్రం. 20వ రోజు ఆదివారం తీరనగరం విశాఖను చేరుకునేసరికి వైసీపీ బస్సు యాత్ర
జన ప్రభంజనమే అయింది. దారి పొడవునా మానవహారాలు జగన్ కు సాదర స్వాగతం పలికాయి. వృద్ధులు, మహిళలు, పిల్లలు సైతం ఎండను లెక్క చేయకుండా జననేతను చూసేందుకు పోటీ పడ్డారు. టోటల్ గా జనసాగరాన్ని తలపించింది విశాఖ BRTS రోడ్. అక్కయ్యపాలెం పోర్ట్ స్టేడియం దగ్గర పెద్ద ఎత్తున మహిళలు కలశాలతో ఘన స్వాగతం పలికారు. చిన్నయ్యపాలెం వద్ద ఉదయం 10:30కు మొదలైన బస్సు యాత్ర పెందుర్తి నియోజకవర్గంలోని పినగాడి, రాంపురం, చింతల అగ్రహారం, లక్ష్మీపురం, వరలక్ష్మీనగర్, వేపగుంట మీదుగా గోపాలపట్నం వరకు సాగింది. చిన్నారుల కోలాటలు, యువకుల తీన్మార్ స్టెప్పులతో జగన్ 20వ రోజు బస్సు యాత్ర అశాంతం ఒక పండుగలా సాగింది. ఏప్రిల్ 13న ఎన్టీఆర్ జిల్లా అజిత్ సింగ్ నగర్ లో జరిగిన రాళ్ల దాడి తప్పిస్తే మరో ఆటంకం ఏదీ లేకుండా షెడ్యూల్ ప్రకారం సజావుగా సాగింది జగన్ బస్సు యాత్ర. ట్రీట్మెంట్ కోసం ఆ రాత్రి విశ్రాంతి తీసుకొని మరుసటి రోజే యథావిధిగా బస్సెక్కి జనం మధ్యకొచ్చి యాత్ర షురూ చేశారు జగన్. డే 1 నుంచి ఏమాత్రం అలసట కనిపించకుండా, వాతావరణ పరిస్థితులతో ప్రమేయం లేకుండా 20 రోజుల పాటు దాదాపు 2000 కిలోమీటర్లు ప్రయాణించి జనంతో మమేకమయ్యారు జననేత. మధ్యలో ఉగాది, శ్రీరామనవమి లాంటి పండుగలొచ్చినా జనంతోనే పండుగలు జరుపుకున్నారు. వైసీపీ బస్సు యాత్రకు సోమవారం ఆట విడుపు. మేనిఫెస్టోకు తుదిరూపునివ్వడం కోసం పార్టీ కీలక నేతలతో మాట్లాడుతున్నా చిన్న బ్రేక్ ఇచ్చా అంతే మళ్లీ వచ్చేస్తా అంటూ జనానికి మాటిచ్చారు జగన్. కూటమి పార్టీలు పొత్తు ప్రక్రియకు నడుంగట్టి ఢిల్లీ టు గల్లీ చక్కర్లు కొడుతున్నప్పుడే సిద్ధం సౌండ్ ఇచ్చారు జగన్. భీమిలి, దెందులూరు, రాప్తాడు, అద్దంకి ఇలా 4 చోట్ల 4 మూలల సిద్ధం సభల్ని నిర్వహించి ఏపీ పొలిటికల్ పిక్చర్ ని వేడెక్కించేశారు. మిగతా పార్టీలు సీట్ల పంపకాలతో తలమునకలై నియోజకవర్గానికో తలనొప్పితో బొప్పి గట్టిస్తోంటే, ఇంకోవైపున ఎన్నికల షెడ్యూల్ విడుదలైతే అరక్షణం కూడా వృధా చేయకుండా మళ్లీ జనంలోకెళ్లే కార్యక్రమానికే రెడీ చెప్పారు జగన్. సిద్ధం సౌండ్ కి అప్డేటే మేమంతా సిద్ధం. ఈసారి కాన్సెప్ట్ కూడా ట్రిపుల్ డోస్ బస్సు యాత్ర, పబ్లిక్ ఇంట్రాక్షన్, అదిరేటి రేంజ్ లో బహిరంగ సభ. సిద్ధం సభలు జరిగిన పార్లమెంట్ నియోజకవర్గాల్ని మాత్రం వదిలిపెట్టి రాష్ట్రంలోని మిగతా చోట్లంతా కొనసాగేలా బస్సు యాత్రను ప్లాన్ చేసి ఆ ప్లాన్ ని పక్కాగా అమలు చేసింది వైసీపీ. అట్టడుగు వర్గాలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ సాధికారత ఫలాలు ఎలా అందుతున్నాయి, సంక్షేమం, అభివృద్ధితో జన జీవితాలు ఎలా మారాయి, మేమంతా సిద్ధం బస్సు యాత్ర. ఈ 20 రోజుల్లో ఎన్నో మైలురాళ్లు. ప్రతి జిల్లా, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం యుద్ధానికి మేము సైతం సిద్ధమంటూ డిక్లేర్ చేస్తూ వచ్చింది. మీరంతా సిద్ధమేనా? బస్సు యాత్ర అంటే ఏముందిలే, మొన్నొచ్చిన సామాజిక సాధికార యాత్ర లాంటిదే. అలా వస్తుంది, ఇలా పోతుంది అని లైట్ తీసుకున్న అపోజిషన్లకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఒకవైపు బహిరంగ సభలు బ్లాక్ బస్టర్లు అవుతుంటే, మరోవైపు సైలెంట్ గా మిగతా పార్టీల అండర్ గ్రౌండ్లు బద్దలైపోతున్నాయి. కలవరమాయే మదిలో మా మదిలో అంటూ కూటమి పార్టీలు ఒకరి ముఖం ఒకరు చూసుకుని బావరం అంటున్నాయి. జగన్ బస్సు యాత్రతో వైసీపీకి అడ్వాంటేజ్ ఏంటో తెలుసు, మరి నాన్ వైసీపీకి జరిగిన డ్యామేజ్లేంటి? అక్కడేమో బ్లాస్టింగ్, ఇక్కడేమో ఊస్టింగ్. బస్సు యాత్ర కాదబ్బా, అది జైత్ర యాత్ర. ఎక్కడ ఎంట్రీ ఇస్తే అక్కడ క్లీన్ స్వీపే. మిగతా పార్టీల నుంచి క్యాడర్లు, లీడర్లు జంపు. కూటమి టు వైసీపీ అదొక చేరికల సునామీ. జగన్ సభ అంటే ఏ స్థాయిలో ఉంటుంది? తిరునాళ్లను తలపిస్తుంది, ఊరంతా కదిలి వస్తుంది. చిన్నపాటి సభల్లోనే వేలల్లో జనం పోటెత్తుతారు. మరి 3 జిల్లాల్ని సమీకృతం చేస్తూ సాగే సిద్ధం సభ అంటే అది సభ కాదు, సింహనాదం. ఆ స్ఫూర్తితో సంకల్పించినవే మేమంతా సిద్ధం సభలు. జగన్ పబ్లిక్ మీటింగుల పరిస్థితి ఇలా ఉంటే, బస్సు యాత్ర సమయంలో జరిగే ప్రైవేట్ మీటింగుల్లో కూడా అదే దూకుడు. వివిధ సామాజిక, ఉద్యోగ, కార్మిక వర్గాలు, పెన్షనర్లతో ములాఖాతులు పెట్టుకొని వాళ్లతో జరిగే ముఖాముఖి సమావేశాలు జగన్ చరిష్మాను మరింత పెంచేశాయి. జనం పట్ల ఆయన కమిట్మెంట్ ను రాష్ట్రం మొత్తానికి పరిచయం చేశాయి. పగలంతా సమీక్షలు, రాత్రి దాకా రోడ్ షోలు, అరక్షణం ఖాళీ లేకుండా బిజీ షెడ్యూల్. అయినా సరే
యాత్ర మార్గంలోనే బస చేస్తూ అవసరాన్ని బట్టి స్థానిక రాజకీయ పరిస్థితులపై సమీక్షలు జరుపుతూ పార్టీ పటిష్టత కోసం సమాలోచనలు చేస్తూ క్యాడర్ ని గెలుపు దిశగా నడిపిస్తూ సాగుతోంది జగన్ బస్సు యాత్ర. అదే సమయంలో కూటమి పార్టీల మధ్య అగాధం ఏర్పడడం ఆ పార్టీల నేతల్లో వైసీపీ మీద సాఫ్ట్ కార్నర్ కలిగేలా చేశాయి. ఫలితం బస్సు యాత్రకు సమాంతరంగా రాష్ట్ర వ్యాప్తంగా నిశ్శబ్దంగా మొదలైన ఒక రాజకీయ విప్లవం. నానాటికి మారుతోన్న పొలిటికల్ వెదర్ ని పసిగట్టి పోలింగ్ తేదీకి నెల రోజుల ముందే వేవ్ ఎలా ఉంటుందో లెక్కగట్టి తమ భవిష్యత్తుకు గ్యారంటీ ఇచ్చే సేఫ్ ప్లేస్ ఏదో అంచనా వేసి గల్లీ లీడర్స్ నుంచి స్టేట్ లెవెల్ నాయకుల దాకా అనేక మంది నేతలు వైసీపీ గూటికి చేరడం మొదలుపెట్టేశారు. జగన్ బస్సు యాత్రలో చేరికల కోసం ప్రత్యేక సెషనే ఏర్పాటైందంటే అర్థం చేసుకోవచ్చు జంపింగ్స్ ఏ రేంజ్ లో పెరిగాయో. ఆ జిల్లా ఈ జిల్లా అని కాదు, ఏ జిల్లా అయినా వైసీపీ జిల్లాని. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 221 మంది కీలక కూటమి నేతలు వైసీపీలో చేరినట్లు లెక్కలు చెప్తున్నాయి. వీళ్లతో పాటు కనీసం 1,05,000 మంది క్షేత్రస్థాయి కార్యకర్తలు కూడా కండువా మార్చుకొని ఫ్యాన్ పార్టీకి జైకొట్టేశారు. ముఖ్యంగా రాయలసీమ, ఉత్తరాంధ్రలో కూటమి నుంచి భారీగా చేరికలు జరిగాయి. గోదావరి జిల్లాల్లో అయితే జనసేనను దాదాపుగా ఊడ్చిపారేసింది జగన్ బస్సు యాత్ర. విశాఖపట్నం బస్సు యాత్రలో జరిగిన చేరికలే ఈ ప్రభంజనానికి పరాకాష్ట. చిన్నయపాలెం నైట్ హాల్ట్ పాయింట్ దగ్గర విశాఖ సౌత్ నియోజకవర్గానికి చెందిన జనసేన కీలక నేతలు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. గత ఎన్నికల్లో జనసేన నుంచి విశాఖ సౌత్ అభ్యర్థిగా పోటీ చేసిన గంపల గిరిధర్ తో పాటు శ్రీజ, ధనుష్, మరో సీనియర్ నేత ఎన్ శ్రీనివాస్ కండువా మార్చుకున్నారు. భీమిలి నియోజకవర్గం నుంచి వైసీపీలో చేరిపోయారు జనసేన నేత, విద్యావేత్త అలీవర్ రాజురాయ్. విశాఖకే చెందిన టీడీపీ సీనియర్ నేతలు కూడా వైసీపీలో చేరిపోయారు. శంకర్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ ట్రస్టీ కృష్ణకుమార్, టీడీపీ విశాఖ జిల్లా మాజీ అధ్యక్షురాలు, ఉడా మాజీ డైరెక్టర్ భారతి జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. టీడీపీ యువజన విభాగం నేతలు చరణ్, సందీప్, కిరణ్మయి, దాసు కూడా అధికార పార్టీకి జై కొట్టేశారు. బస్సు యాత్రలో టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 138 మంది ప్రముఖ నేతలు వైసీపీకి బహిరంగంగా మద్దతు ప్రకటించారు. యాత్రకు ముందే మరో 83 మంది నాయకులు వైసీపీలో చేరారు. టీడీపీ కంచుకోటగా చెప్పుకునే విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో ఈ చేరికల ప్రభావం మరీ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. టీడీపీ రాష్ట్ర పార్టీ కార్యదర్శి పెందుర్తి శ్రీనివాసరావు, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎస్ కరీముల్లా, గుంటూరులో రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు చందు సాంబశివరావు జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. కడప, కర్నూలు నుంచి టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్ రెడ్డి, టీడీపీ మాజీ ఎమ్మెల్సీ మసాల పద్మజ, టీడీపీ రాష్ట్ర లీగల్ సెల్ ప్రెసిడెంట్ జీవన్ సింగ్ ఫ్యాన్ పార్టీలో చేరిపోయారు. పిఠాపురం నుంచి మాకివీడు శేషకుమారి, ముమ్మిడివరం నుంచి పితాని బాలకృష్ణ, అమలాపురం నుంచి శెట్టిబత్తుల రాజబాబు, మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీ శివకుమారి, రాజోలు నుంచి బొంతు రాజేశ్వరరావు, రాజానగరం నుంచి జనసేన మాజీ ఇన్ఛార్జి మేడా గురుదత్త ప్రసాద్ వైసీపీకే జైకొట్టారు. నెల్లూరు జిల్లా జనసేన అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి, రాయచోటి మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి, కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే ఉమామహేశ్వర్ నాయుడు, కదిరి మాజీ ఎమ్మెల్యే చాంద్ బాషా, కోడుమూరు మాజీ ఎమ్మెల్యే కోట్ల హరిచక్రపాణి రెడ్డి, పూతలపట్టు మాజీ ఎమ్మెల్యే లలిత కుమారి థామస్, కావలి మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి, పెద్దాపురం మాజీ అభ్యర్థి తోట సుబ్బారావు నాయుడు, ప్రతిపాడు నుంచి మాజీ మున్సిపల్ చైర్మన్ పైలా బోస్, 2019లో గురజాల నుంచి జనసేన తరపున పోటీ చేసిన చింతలపూడి శ్రీనివాసరావు ఈ ఎన్నికల్లో వైసీపీ పంచన చేరారు. వైఎస్ఆర్సీపీలో ఉన్న మనము టీడీపీలో పొసగలేము, అక్కడ బతకలేము. నా తప్పును తెలుసుకొని మళ్ళీ మేము ఆ రోజైతే మన సుమారు 35 మంది మేము వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీ చేరినాము. వాళ్ళందరం కూడా మళ్ళా మన సాయిరెడ్డి గారి, పెద్దలు సాయిరెడ్డి గారి ఎంపీగా గెలిపేయడానికి ఆయన సమక్షంలో, ఆయన ఆధ్వర్యంలో, అదేవిధంగా జగన్ సీఎం చేయడానికి, కానీ తర్వాత మేకపాటి వాళ్ళతో కలిపి నడవడానికి మేము సిద్ధంగా ఉండి మళ్ళీ పార్టీలు చేరినాం. టోటల్ గా బస్సు యాత్రకు ముందు, బస్సు యాత్ర తర్వాత అనేంత స్థాయిలో మెరుగుపడింది స్థానికంగా వైసీపీ బలగం. చెప్పాలంటే 20 రోజుల బస్సు యాత్రతో కూటమికి చెక్ పడిందా అనే చర్చ మొదలైంది జనంలో. నాట్ ఓన్లీ క్లాస్ బట్ ఆల్సో మాస్ అంటూ జగన్ లో కనిపిస్తున్న అగ్రెసివ్నెస్ కూడా వైసీపీ పాపులారిటీని పెంచేస్తోందా? వైసీపీ మీద నేతల్లో నమ్మకాన్ని కలిగిస్తోందా? తొలి రోజు నుంచి 20వ రోజు దాకా ఒక్కో రోజు ఒక్కో స్టైల్, ఒక్కో ప్రాంతంలో ఒక్కో టాపిక్, కంటెంట్ కి కంటెంట్, పంచులకు పంచు. అపోజిషన్ పార్టీల వాళ్ళరిస్తే అరుపులే, ఆయన అరిస్తే మాత్రం మెరుపులే అన్నట్టుగా జగన్ స్పీచ్ ఎప్పుడెప్పుడా అని జనం ఎదురు చూసే స్థాయిలో సాగాయి మేమంతా సిద్ధం సభలు. స్థానిక అంశాలకు తగ్గట్టుగా ప్రసంగిస్తూ ప్రతిపక్షాల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తూ వచ్చారు జగన్. ఈ జెండా మరే జెండాతోనూ కూడా జత కట్టడం లేదు. ప్రజల ఎజెండాగా
ఈ జెండా రెపరెపలాడుతా ఉంది ఈ రోజు. ప్రతిపక్ష నేతగా 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల్లో తిరిగి జననేతగా ఎదిగారు జగన్. ఇప్పుడు ముఖ్యమంత్రి Brought to you by V-Guard.